హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొన్ని వీడియోస్ ఎడిట్ చేస్తున్నప్పుడు నా మీద నాకు డౌట్ వస్తుంది. ఎందుకు అంటే ఆ వీడియోల్లో చాలా వరకు మేమిద్దరం ఆడుకుంటున్నదే కనిపిస్తుంటుంది. అందుకని చెప్పి నేను ఇంట్లో నిజంగానే ఏమైనా పని చేస్తున్నానా లేదా ఇలాగే మేమిద్దరం ఆడుకుంటూనే ఉన్నామా అని అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది ఇవన్నీ చూసుకుంటూ ఉంటే. నేను రావట్లేదు. అటు సైడ్కి వెళ్ళు, అటు వెళ్ళు, అటు పక్కకి వెళ్ళు. ఇటు ఎక్కువ చోట్లేదు కదా. ఇంకా 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 అటు పక్కకి, అటు చూడు ఎంత చోటు ఉందో. అటు పక్కకి వెళ్ళు. ఇటేం లేదు చోటు, అటే ఉంది. మళ్ళీ అరే తిత్తిగడ వెళ్ళు, రాయలు వెళ్ళిపోతుంది. అదే నువ్వు సూపర్ రా, అదే నువ్వు సూపర్ రా. మళ్ళీ వాలిడేషన్ చేస్తాను. మొత్తానికి తీసేసుకుంది. మళ్ళీ పెట్టమంటావా? నాకు నచ్చింది. అదే పెట్టుకుంటున్నా. అదే పెట్టుకున్నప్పుడే ప్రయత్నిస్తుంది. దాన్ని నేను పెడతాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఇస్తున్నాను. ఓట్స్ పౌడర్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి పెట్టుకుంటున్నా. కావాలి అనుకున్నప్పుడు ఇంకా వెంటనే ఇలా వాటర్లో కలిపేసేసుకుని ఫస్ట్ ఏమో చల్ల వాటర్లో కొంచెం లమ్స్ అన్ని పోయేలాగా కలిపేసుకుంటా. తర్వాత ఇలా బాయిల్ చేసుకుంటా వాటర్ని. మంచిగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఓట్స్ మిక్చర్ని ఇందులో యాడ్ చేసేస్తా. తొందరనే అయిపోతుంది కదా అంటే యాక్చువల్గా కొంచెం టైం పడుతుంది. మనం సరిగ్గా కలపలేదు అంటే కింద అంతా లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అందుకని మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. లేదు అంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది తెలుసా, పక్కన ఇట్లా అతుక్కుంటూ ఉంటుంది కదా, ఏదో పూతరేకులు అవుతాయి కదా, అట్లా వస్తూ ఉంటుంది. ఇంకా ఇందాకే లేచిన తర్వాత నుంచి ఆట స్టార్ట్ చేసింది. సరే కాసేపు ఆడుకుంటే కొంచెం తినడానికి మంచి మూడ్ వస్తుంది. తనకు కూడా ఆకలి వేస్తుంది కదా బాగా, అప్పుడు కొంచెం మంచిగా తింటుంది. లేదంటే లేవగానే తినిపిస్తూ ఉంటే అటు ఇటు వేస్తుంటుంది, సగం కింద పడేస్తుంటుంది, మీద పడేస్తుంటుంది, చిరాకు పడుతుంటుంది, చైర్లో కూర్చోదు. అమ్మో ఎంత పెద్ద కష్టమో అసలు. కామ్గా ఉండే బేబీస్ మంచిగా అనిపిస్తుంది, కానీ హైపర్ యాక్టివ్గా ఉంటే కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే తినేటప్పుడు మాత్రం చుక్కలే కనిపిస్తాయి అసలు. ఇంకా ఓట్స్ అయితే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత తీసేసి ఇంకా దాంట్లో బనానా కానీ యాపిల్ కానీ పియర్స్ కానీ ఏదో ఒకటి యాడ్ చేస్తా. ఈరోజు బనానా యాడ్ చేసేస్తున్నా. తనకు నచ్చినంత వరకు కొంచెం అల్లరి చేయకుండా తింటూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక 4-5 ముద్దలు మంచిగా తింటుంది. ఆ తర్వాత చూపిస్తూ ఉంటుంది. ఇంకా దానికి అంటే సరే నాకు కొంచెంలో కడుపులో పడింది, ఇంకా నేను యాక్టివ్ అయిపోయాను అని అనుకుంటుందో లేదో అప్పుడు నాకు చూపిస్తూ ఉంటుంది. ఇంకా చైర్లోంచి లేస్తూ ఉంటుంది తినను అని చెప్పి. కాకపోతే ఇంకా ఫుల్ ఏదో ఒకటి చెప్పుకుంటూ అలా ట్రై చేస్తూ ఉంటా తినిపించడానికి. ఇందాక తినిపిస్తూ ఉంటే చుక్కలు చూపించడం కాదు, లెక్క పెట్టించింది. ఒక్కొక్క చుక్క లెక్క పెట్టించింది. అంత టార్చర్ అయిపోయింది ఇందాక. కొంచెం సేపు బాగానే ఉంటుంది. కొంచెం సేపు అంటే 2-3 స్పూన్స్ కొంచెం మంచిగా ఉంటుంది. ఇంకా తర్వాత స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అస్సలు ఎలా చేస్తుంది అంటే చైర్లో ఉండదు, ఇంకా తిరుగుతూనే ఉంటుంది. నడవడం కూడా వస్తుంది కదా, ఇంకా చైర్లో కూర్చోవడం అనేది దానివల్ల కావట్లేదు. అంత ఇంకా అయిపోతుంది మాకు అసలు.
అంటే ఎంటర్టైన్ చేయలేక నాకైతే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కోసారి ఒక్కోలాగా మనం ఎంటర్టైన్ చేయాలన్నమాట. దానికి ఎప్పుడు ఒకలా చేసినా కానీ మళ్ళీ బోర్ కొడుతుంది. అది కూడా ఒక ప్రాబ్లం మళ్ళీ. అసలు ఈ రోజైతే మార్నింగ్ స్నానం చేయించిన తర్వాత కాసేపు పడుకుంటుంది. అట్లీస్ట్ 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అలా పడుకుంటుంది. ఈ రోజైతే అది కూడా లేదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆట స్టార్ట్ చేసింది. అసలు ఆడుతూనే ఉంది. ఇప్పుడు కూడా తిన్న తర్వాత పడుకుంటుందేమో అని వెయిట్ చేస్తున్నా. మంచిగా ఆట స్టార్ట్ చేసింది, ఆడుతూ ఉంది. ఏంటో వెతుకుతూ ఉంది, చూస్తూ ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇప్పుడైతే ఇంకా మేము ఇద్దరమే ఉన్నాము. మా ఫైటింగ్ మాకు అవుతూనే ఉంది. అది తిరుగుతుంది, నేను పట్టుకొచ్చుకుంటున్నా. అదే పని ఇంకా మాకు రోజంతా. ఏంటది? అదేంట్రా? డోలే డోలే దిగి జరతారా? ఇది దాని దగ్గరికి వెళ్ళదు. దాని దగ్గరికి వస్తుందేమో అని చూస్తుంది. రాకపోతే అప్పుడు వెళ్తుంది. ఏంటి అలా వచ్చావు? నిద్ర వస్తుందా నీకు? అవునా? బజ్జుంటావా మరి కాసేపు? బజ్జుంటావా? మరి ఇంకేముంది, క్లియర్ కదా. బజ్జు ఇంక నిద్ర వస్తుంది కదా, బజ్జు. అమ్మ కూడా ఇక్కడే ఉంది. అమ్మ ఇక్కడికి వెళ్ళదు. బజ్జు కాసేపు ఆగి లేదు. నాన్న ఇప్పుడే తిన్నావు కదా, చక్కగా నిద్ర వస్తుంది. చూడు, కళ్ళు కూడా మూతలు పడుతున్నాయి నీకు. ఈయన హిప్నటైజ్ చేస్తాడండి మా పాపని. హిప్నటైజ్ చేసి పడుకోబెడుతున్నాడు వారం రోజుల నుంచి. వారం కాదు, పుట్టిన దగ్గర నుంచి అలాగే చేస్తాడు. ఇప్పుడు మధ్యదికి 8 months. సో 7 months క్రాస్ అయిన దగ్గర నుంచి ఏం చేస్తుంది అంటే, నేను ఎంతసేపు పడుకోబెట్టినా కానీ పడుకోదు. కానీ వాళ్ళ నాన్న వచ్చి, గిటమ్మా నీకు నిద్ర వస్తుంది బజ్జు అని చెప్పగానే ఇలా షోల్డర్ పైన వాళ్ళు ఇలా పడుకుంటాడు. నేను ఎంతసేపు పడుకోమని చెప్పినా కానీ నాతో ఆడుతూనే ఉంటుంది. నేను ఎంతసేపు ఉంటే అంతసేపు ఆడడానికే ట్రై చేస్తుంది. కానీ నేను పడుకోమ్మా అని చెప్పి ఎంతసేపు చెప్పినా కానీ, లేదంటే ఏం చేసినా కానీ అస్సలు పడుకోదు. కానీ నాన్న కానీ గిటమ్మా నేను నిద్ర వస్తుంది అనగానే షోల్డర్ మీద పడుకుంటుంది మంచిగా. ఒరే జ్యోతిగాడు ఎక్కడున్నావు? జ్యోతిగాడు పారిపోయింది పుచ్చేసి మళ్ళీ. ఇలా అంటే కానీ రాదు. జ్యోతి ఎక్కడుంది? జ్యోతి పాప కనిపించట్లేదంటే ఎక్కడుంది? జ్యోతిగాడు హాయ్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు? ఇస్తున్నా. నీ డ్రెస్ పైన కొటేషన్ చాలా బాగుంది. You are so perfect to be my best friend. ఒకసారి చూపించవా మంచిగా ప్లీజ్? ఒకసారి కొటేషన్ చూపించవా? మంచిగా ఉంది, సూపర్ ఉంది తెలుసా కొటేషన్. అబ్బా ఒకసారి కదలకు. You are so perfect to be my best friend. థ్యాంక్ యూ. నేనేనా నీ బెస్ట్ ఫ్రెండ్? నేను నీ బెస్ట్ ఫ్రెండా? హైఫై హైఫై. Thank you. You are my best friend. I'm your best friend. We are friends, okay? ఒకసారి వదులు. We are friends. Friends? Good girl. Thank you. High five friends. Friends high five. ఇప్పుడు ఫ్రెండ్స్ కదా, మళ్ళీ హై ఫైవ్ ఇవ్వాలి. హై ఫైవ్. హాయ్, థ్యాంక్ యూ. తెచ్చుకోపో, అక్కడ పోయింది. తీసుకురాపో. వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళాలి. వెళ్ళి తీసుకుని రా, ఆడుకుందాం.
వెళ్ళు నాన్న. జ్యోతి వెళ్ళు. సీతమ్మ వాకిట్ల మూవీలో ఇలా క్లాప్ చేస్తే వస్తాయి కదా, ఇది కూడా అలా ట్రై చేసినట్టుంది. ఎలాగో ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఎందుకు కష్టపడ్డామని. అంతేనా జ్యోతి? కానీ ఇది సీతమ్మ వాకిలి కాదు, మన వాకిలి. నువ్వే తెచ్చుకోవాలి. అమ్మా ఎంత బాగా పడుకున్నావే. ఇవ్వు జ్యోతి. అయిపోయింది, అందులో ఇచ్చే. అయిపోయింది, ఇచ్చే జ్యోతి. అయిపోయిందిరా జ్యోతి. ఇవ్వవా? ఎందుకు ఇవ్వవు? అంతసేపు దిప్పకే తల నీ పాపం. అది ఇచ్చే చాలు. ఇంకా అయిపోయిందిరా, డ్రాప్స్ అయిపోయినాయి కదా. ఏం డ్రాప్స్? అది డ్రాప్స్ అయిపోయినాయి కదా. డ్రాప్స్ అది నీకు ఇష్టమా? నీకు ఇష్టం. అటు కాదు, ఇటువైపు. అటు కాదు, అటు కాదు. అర్థమవుతుందా నేను చెప్పేది? దీన్ని ఇటువైపు తిప్పి పెట్టుకో. నేను తీసుకోవట్లేదు. అటు కాదు, ఇటువైపు తిప్పి పెట్టుకో. అటు కాదు, ఇప్పుడు పెట్టుకో. ఇప్పుడు పెట్టుకో. మళ్ళీ అలాగే పెట్టుకుంటున్నావు. నో నో నో, అలా కాదు. ఇటు ఇటు రివర్స్ పెట్టుకోవాలి. రివర్స్. అటు కాదు, రివర్స్ అంటే నువ్వు పెట్టుకున్న దానికి ఆపోజిట్ సైడ్. ఇలా పెట్టుకో. ఇది నోట్లో పెట్టుకోవాలి. చూపిస్తావు? అది నోట్లో పెట్టుకోవాలి. నీ చేతిలో ఉన్నది ఇవ్వు. ఇటు ఇవ్వు, చూపిస్తా. ఇది చూపిస్తా. ఇది నోట్లో పెట్టుకో, ఇటువైపుది. అలా అలా. గుడ్ గర్ల్. ఇప్పుడు డ్రాప్స్ నోట్లోకి వస్తాయి. ఓకేనా? బాగుందా? ఇప్పుడు తీయకొస్తుందా? వస్తుందా? కాళ్ళతో కాదు, చేతులతో. చేతులతో చూడు. కాళ్ళతో వద్దులే, చేతులతో చూడు. చేతులతో జ్యోతి. చేతులతో అని జ్యోతి, కాళ్ళతో కాదు. చేతులతో. అదెందుకు మధ్యలో? ఏడుస్తున్నావా అందులో? నువ్వెందుకు ఏడుస్తున్నావు? దాన్ని కూడా రిపేర్ చేద్దామా? అమ్మో, ఏం చేస్తావే దాన్ని? జ్యోతి జ్యోతి, ఏం చేస్తావే దాన్ని? ఇలా ప్లాన్ చేసావా? బేబీ డీజే, బేబీ డీజే. ఏంటది?